హాయ్ అండి, మమతాని మాట్లాడుతున్నాను. ఇక్కడ మన దగ్గర సుజాత గారు ఉన్నారండి, రియల్ అడ్వైజర్. రియల్ ఎస్టేట్ని కెరియర్గా చూస్ చేసుకునే వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తారు, వినండి. మేడం హాయ్ మేడం. హాయ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ని ఎవరైతే కెరియర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ అండి. ఫస్ట్ మనం రియల్ ఎస్టేట్ కంపెనీ అనేది ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అనేవి పూర్తిగా మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆ కంపెనీ మనకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ కూడా అన్నీ చూసుకోవాలండి. దాని ఆఫీసెస్ ఏ ఏ ఏరియాలో ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ కంపెనీ మనకి ట్రేడాలో కానీ, క్రెడేలో కానీ, రేరాలో కానీ రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ ఆ కంపెనీకి సంబంధించిన అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే జనరల్గా మనకి డిటీసీపీ, హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటాయండి. కస్టమర్ అనేది మనల్ని నమ్మి ప్లాట్ కొంటాడు కాబట్టి ఇట్లాంటి అప్రూవల్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ముందే చెక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ ఓనర్స్ అండి, అది సింగిల్ ఓనర్ పైన రిజిస్ట్రేషన్ ఉందా లేక పార్ట్నర్షిప్ మీద ఉందా అన్నది కూడా చూసుకోవాలి. సింగిల్ ఓనర్ అయితే బెస్ట్ అండి. ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ కూడా చూసుకొని అట్లాంటి కంపెనీలో మనకు జాయిన్ అయితే ఎవరైనా రియల్ ఎస్టేట్ని ఎవరైతే కెరియర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అట్లాంటి కంపెనీలో జాయిన్ అయితే అక్కడ మంచి కంపెనీ అయితే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సీనియర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ ఉంటారండి. వాళ్ళతో పాటు ఈక్వల్గా మనం కూడా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్.